హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మీషో నుండి మరికొన్ని ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అది కూడా మంచి తక్కువ రేట్లో ఉండే విధంగానే బ్లౌజెస్ అయితే వచ్చాయండి. ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందో వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. ఇక మరొక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ అయితే త్వరలో 10,000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వబోతుందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. త్వరలోనే మన ఛానల్ అయితే 10,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతుంది. ఇక కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ఛానల్ని ఓపెన్ చేసి చూసారంటే మన ఛానల్లో జ్యువెలరీ కలెక్షన్, బ్లౌజ్ కలెక్షన్, శారీ కలెక్షన్, అలాగే రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ కూడా చాలా ఉందండి. ఒక్కసారి చూడండి, కలెక్షన్ నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందుకు ప్రతిరోజు కూడా ఇలాంటి కొత్త అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్క బ్లౌజ్ గురించి కూడా డీటెయిల్డ్గా చూద్దాం. ఈరోజు చూపించే బ్లౌజ్ కలెక్షన్ అంతా కూడా అండర్ 500 రూపీస్ లోపు ఉండే విధంగానే తీసుకొచ్చేసాను. కలెక్షన్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి. అన్ని డిఫరెంట్ డిజైన్స్తో అయితే బ్లౌజెస్ వచ్చాయి. ఇక మీలో ఎవరైనా బ్లౌజ్ని తీసుకుంటే మీకు ఎలా వచ్చిందనేసి అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముందుగా అయితే ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ బ్లౌజ్ని అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే సూపర్గా ఉందండి. బ్లౌజ్ మీద మనకి కట్ వర్క్ ప్యాటర్న్ అయితే హ్యాండ్స్కి వచ్చేస్తుంది, నెక్ కూడా వచ్చేస్తుంది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అయితే ఈ కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది. ముందుగా హ్యాండ్కి వచ్చిన వర్క్ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం కూడా కట్ వర్క్ వచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా కింద వచ్చాయండి. ఈ ఫ్లవర్స్లో కూడా మళ్ళీ కుందన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయి. గోల్డ్ కలర్ కుందన్స్ అయితే ఉన్నాయి. షైనింగ్ అయితే చాలా బాగుందండి. బ్లౌజ్ హ్యాండ్లో మొత్తం కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్తో అయితే ఫ్లవర్స్ వస్తాయి. మధ్యలో చూస్తున్నారు కదా, గోల్డ్ జరీతో అయితే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ప్రతి ఒక్క ఫ్లవర్లో కూడా మనకి ఇక్కడ గోల్డ్ కలర్ కుందన్స్ అయితే అంటించున్నాయండి. లీవ్స్లలో కూడా ఇక్కడ ఉన్నాయి కదా, ఈ లీవ్స్లలో కూడా ఉన్నాయండి గోల్డ్ కలర్ కుందన్స్ అయితే. మనకి సిల్వర్ జరీ, గోల్డ్ జరీతో అయితే ఇక్కడ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది. మీరు సిల్వర్ జరీ వచ్చిన శారీస్ అయినా లేదా గోల్డ్ జరీ శారీస్ ఉన్నా కానీ రెండు శారీస్ మీదకి కూడా చక్కగా ఈ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి డిజైన్ అయితే. ఇక్కడ డిజైన్ మొత్తం కూడా 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ చూపిస్తున్నాను కదా, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఎంబ్రాయిడరీ వర్క్ ఫినిషింగ్ ఉంటుంది కదా, కొన్నిటికి ఏంటంటే కొంచెం ఎక్కువ థ్రెడ్ రావడం, డిజైన్ లుక్ అంతా పోతుంది కదా. ఈ బ్లౌజ్కి అయితే అలా ఏం లేదండి. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే మనకి 11 ఇంచెస్ దాకా వచ్చేసింది. 11.5 ఇంచెస్ ఉంది. హ్యాండ్ పొడవు కూడా అన్ని బ్లౌజెస్కి వచ్చినట్టుగానే 10 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ బెస్ట్ ఏంటంటే మీరు చిన్న హ్యాండ్ని కూడా పెట్టి కుట్టించుకోవచ్చండి. బ్లౌజ్ని వచ్చిన వర్క్ అంతా పెట్టియాల్సిన అవసరం లేదు. కొంతవరకు చిన్న హ్యాండ్స్ని ఇష్టపడుతూ ఉంటారు కదా, అలా పెట్టించుకున్నా కానీ వర్క్ థ్రెడ్స్ పోతాయన్న డౌట్ ఏమొద్దు. ఎందుకంటే ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి మనం ఎక్కడ కట్ చేస్తే అక్కడికైతే సెట్ అయిపోతుంది. ఇక ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్క్ అయితే వచ్చిందండి. ఈ కట్ వర్క్ కూడా మనకి 7 ఇంచెస్ దాకా ఉంది. మీకు సెట్ అయ్యేంత అయితే నెక్ను పెట్టించి అయితే బ్లౌజ్ని కుట్టించుకోవచ్చు. ఇక బ్యాక్ నెక్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉందండి. హెవీగా ఉంటుంది బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే లుక్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ని కూడా మీకు చూపిస్తున్నాను. కొంతవరకు డౌట్ ఉంటుంది కదా, నెక్ చిన్నగా వచ్చిందా, సెట్ అవుతుందా కాదా అనేసి, అందుకనేసి చూపిస్తున్నాను. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి అయితే 10 ఇంచెస్ వచ్చింది. నెక్ వెడల్పుగా కూడా ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చింది. సైడ్కు మొత్తం కూడా మనం హ్యాండ్లో చూసాం కదా వర్క్, ఆ వర్క్ అయితే ఉందండి. చూడండి, మొత్తం కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా అండర్ 350 రూపీస్ లోపే మనకైతే వచ్చేస్తుంది. కరెక్ట్ ప్రైస్ ఉన్న పిక్ అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం అయితే మన దగ్గర ఉండే శారీస్కి ఇలా గ్రీన్ కలర్, పింక్ కలర్ అయితే ఎక్కువగా సూట్ అవుతుంది కదా. నేనైతే ఈ గ్రీన్ కలర్ని తీసుకున్నాను. ఇందులో లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా అవైలబుల్గా ఉంది క్యాటలాగ్లోనైతే. వర్క్ ఫినిషింగ్ అంతా చూపించాను కదా, నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చిన వర్క్ కూడా నీట్గా వచ్చేసిందండి. ఈ లుక్ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత. ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ వచ్చింది. 1 మీటర్ అయితే బ్లౌజ్ ఉందండి, తక్కువ అయితే ఏమీ లేదు. 1 మీటర్ ఉంది ఈ బ్లౌజ్ పీస్ అయితే. చాలా బాగుంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే 100% వర్త్ ఇట్ అండి. నచ్చిన వాళ్ళైతే బ్లౌజ్ని మిస్ అవ్వకండి. మరొక ట్రెండింగ్ బ్యూటిఫుల్ వర్క్ ఉన్న బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. ఇలాంటి వర్క్ బ్లౌజెస్ ఏంటంటే మనకి పట్టు శారీస్ మీదకి, ఫ్యాన్సీ శారీస్ మీదకి అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. వర్క్ కూడా చూడండి చాలా బాగా వచ్చేసింది. అంతా కూడా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇందులో సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే రాదు, మొత్తం కూడా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న చిన్న లీవ్స్తో అయితే ఇక్కడ హ్యాండ్ మీద వర్క్ వచ్చేసిందండి. చాలా బాగుంది వర్క్ అయితే. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది. ఈ హ్యాండ్కి వచ్చిన వర్క్ ఏంటంటే ఎంతవరకు డిజైన్ వచ్చిందో అంతవరకు అయితే ఈ డిజైన్ మొత్తం కూడా హ్యాండ్కి పెట్టించుకోవాలండి. 5 ఇంచెస్ హ్యాండ్, 6 ఇంచెస్ హ్యాండ్కి పెట్టించారంటే ఈ పైన వచ్చిన డిజైన్ అంతా కూడా పోతుంది. మొత్తం ఎంత డిజైన్ ఉందో అంతవరకు అయితే మీరు
ఈ డిజైన్ అంతా వచ్చేటట్టయితే పెట్టి బ్లౌజ్ని అయితే కుట్టించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కలర్ వచ్చేసి కూడా నేను డార్క్ వైలెట్ షేడ్ కలర్ ఉన్న బ్లౌజ్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ గ్రీన్ బ్లౌజ్ని అయితే హ్యాండ్ని నేను పెట్టి చూపించలేదు కదండి, ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్నాక లుక్ ఎలా ఉంటుందనేసి. ఇప్పుడైతే పెట్టి చూపిస్తాను చూడండి. హెవీగా ఉంటుందండి ఈ గ్రీన్ బ్లౌజ్ కూడా, చాలా బాగుంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే 100% వర్త్ ఇట్ అండి. ఇలాంటి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్లోనైతే బ్లౌజెస్ తీసుకొని కుట్టించుకున్నామంటే మనం ఎప్పుడైనా సరే ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ తీసుకున్నప్పుడైతే వాటి మీదకి చక్కగా సూట్ అవుతాయి. చూడండి ఎంత బాగుందో, నిండుగా వచ్చేస్తుంది. హ్యాండ్కు వర్క్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇక మరొక బ్లౌజ్ని కూడా చూపిస్తున్నాను కదా, వైలెట్ కలర్ బ్లౌజ్ని. ఆ బ్లౌజ్ని కూడా ఇప్పుడైతే క్లియర్గా చూసేద్దాం. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. ఈ కలర్ అయితే, ఈ వైలెట్ షేడ్ అయితే సూపర్గా వచ్చేసింది. మనకి పట్టు శారీస్ మీదకి అయితే చక్కగా సూట్ అవుతుంది. ఇక్కడ ఈ హ్యాండ్ని కూడా నేను చుట్టుకొలతనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. హ్యాండ్ చుట్టుకొలత కూడా అన్ని బ్లౌజెస్కి వచ్చినట్టుగానే మనకి దగ్గరగా 12 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. వర్క్ అయితే చూస్తున్నారు కదా, 13 ఇంచెస్ దాకా వర్క్ ఉంది. హ్యాండ్ చుట్టుకొలతకైతే చక్కగా సరిపోతుంది. హ్యాండ్ పొడవును కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే మనకి 10.5 ఇంచెస్ దాకా వచ్చేసింది. మీకు నచ్చినంత అయితే ఇక్కడ హ్యాండ్ 9 ఇంచెసా 9.5 ఇంచెసా అలా అయితే చూసి పెట్టించుకోవాలి. ఇక్కడ హ్యాండ్ నేను బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత ఎలా ఉంటుందనేసి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. మీకు కొంచెం క్లారిటీ వస్తుందని అయితే ఇలా పెట్టి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉంది. మనకి బ్యాక్ నెక్లో కూడా వర్క్ ఫుల్గా వచ్చేసింది. ఆ వర్క్ మొత్తం మనకి బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే ఈ బ్లౌజ్ హైలైట్గా కనిపిస్తుందండి. అండర్ 500 రూపీస్ రూపీ మనకైతే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఆఫ్టర్ స్టిచ్చింగ్తో పాటుగా నేను ప్రైస్ కూడా చెప్పేస్తున్నాను. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకు ఒక 300-350 పడుతుంది. బ్లౌజ్ కుట్టిస్తే ఒక 200 పడుతుంది కదా. 500లో బెస్ట్ బ్లౌజ్ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇక బ్యాక్ నెక్ చూస్తున్నారు కదా, మనకి హ్యాండ్లో వచ్చిన వర్కే ఇక్కడ బ్యాక్ నెక్కి అయితే ఇచ్చేసారు. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి అయితే 10.5 ఇంచెస్ అయితే ఉందండి. నెక్ చుట్టూ కూడా మంచి చిట్టి లీవ్స్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే. సింపుల్గా ఉంది వర్క్, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నెక్ కూడా ఒక 4 లైన్స్ అయితే వచ్చాయండి, ఎంబ్రాయిడరీ లైన్స్. అంతా కూడా గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వర్కే ఉంటుంది. ఇక్కడ మాత్రం సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉండదు. అందులో మళ్ళీ మనకి కొన్నిటికి కుందెన్స్ వస్తాయి కదా, ఈ బ్లౌజ్కి అయితే కుందెన్స్ కూడా రాలేదు. కానీ వర్క్ మాత్రం నిండుగా ఉందండి, బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో కుందెన్స్ ఊడిపోతాయన్న టెన్షన్ ఉండదు, థ్రెడ్ వీవింగ్ పోతుందన్న టెన్షన్ కూడా ఏమీ ఉండదండి. చాలా బాగుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ దాకా ఇచ్చేసారు. క్రాస్ కటింగ్లోనే ఈ డిజైన్ అయితే వచ్చేసింది ఫ్రంట్ నెక్ అయితే. బ్యాక్ సైడ్ మనకి ఇలా కొంచెం క్యాన్వర్స్ వస్తుంది కదా, ఇదైతే టెన్షన్ ఏం లేదండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే తీసేస్తారు కాబట్టి. ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి 1 మీటర్ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే ఈ వర్క్ అంతా వచ్చేసింది. ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. రీసెంట్గా అయితే మీషో నుండి తీసుకున్న ఈ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీసెస్ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. వాటికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది. అందుకనేసి అయితే డిఫరెంట్ డిజైన్లో ఉన్న మరికొన్ని ఫ్యాబ్రిక్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు చూపిస్తున్న ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చేసిందండి. అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే బ్లౌజ్ ఉంది. ఇక్కడ హ్యాండ్కి వచ్చిన డిజైన్ అయితే ముందుగా చూపిస్తున్నాను చూడండి. ఒక గోల్డ్ ఎంబ్రాయిడరీ లైన్ ఇలా హ్యాండ్కి అయితే వచ్చేస్తుంది. పైన వచ్చేసేసరికి గ్రీన్ ఎల్లో గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీతో అయితే వర్క్ ఉంటుందండి. మనకి చిట్టి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్లవర్స్ అయితే సిల్వర్ జరీతో అయితే వచ్చేస్తాయి. మనకి ఎల్లో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, వీటి చుట్టూ కూడా మళ్ళీ గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుందండి. ఇక్కడ మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ కాన్సెప్ట్లోనైతే ఈ డిజైన్ వచ్చేసింది. హ్యాండ్ చుట్టూ కొలతను కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 12 ఇంచెస్ వచ్చిందండి. మనకి వర్క్ కూడా మొత్తం అయితే ఇలా నీట్గా ఉందండి. హ్యాండ్ పొడవును కూడా ఇక్కడ క్లియర్గా చూసేద్దాం. హ్యాండ్ పొడవు వచ్చేసి కూడా 11 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు నచ్చిన విధంగా 6 ఇంచెస్ హ్యాండ్ అయినా లేదా 9 ఇంచెస్ హ్యాండ్ అయినా పెట్టించేసుకోవచ్చు. వర్క్ ఇలా సింపుల్గా విడివిడిగా వచ్చేసింది కాబట్టి మనం కట్ చేసినా కానీ వర్క్ థ్రెడ్ పోతుందని అయితే టెన్షన్ ఏమి ఉండదండి. ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే ఇక్కడ ఫ్రంట్ నెక్లో కూడా మనకి ఇలా లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. సిల్వర్ జరీ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ బ్లౌజ్ అయితే 2 పీస్ కాన్సెప్ట్లోనైతే వచ్చేసింది. నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి అయితే బ్రౌన్ షేడ్లో ఉందండి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు క్యాటలాగ్ని చూడండి. మీ శారీకి సెట్ అయ్యే బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఈ క్యాటలాగ్లోనైతే ఉంటుంది.
తక్కువ ప్రైస్లో బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి. మీరైతే కలెక్షన్ని మిస్ అవ్వకండి. ఇక్కడ బ్యాక్ నెక్ చూస్తున్నారు కదా, బ్యాక్ నెక్ కూడా హెవీగా వర్క్ వచ్చేసిందండి. నెక్ డీప్ని అయితే చూపిస్తాను. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి మనకైతే 10.5 ఇంచెస్ వచ్చింది. నెక్ వెడల్పు కూడా చూడండి చాలా నీట్గా ఉంది. అందరికీ సరిపోయే విధంగానే నెక్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఒక గోల్డ్ ఎంబ్రాయిడరీ లైన్ వచ్చేసింది కదా, సైడ్కి మళ్ళీ లోటస్ ఫ్లవర్స్తో అయితే ఈ విధంగా డిజైన్ అయితే ఉందండి. మల్టీ కలర్ శారీస్ మీదకైతే ఈ బ్లౌజ్ని చక్కగా పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ డిజైన్ సైడ్ చుట్టూ కూడా ఖాళీగా లేకుండా ఇలా ఫ్లవర్స్, గోల్డ్ జరీ ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే సిల్వర్ జరీ ఫ్లవర్స్ వచ్చేసాయి. బ్యాక్ సైడ్ క్యాన్వాస్ చూస్తున్నారు కదా, ఈ క్యాన్వాస్ అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసేస్తారు కాబట్టి అంత బ్లౌజ్కి అయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ బ్లౌజ్ పీస్ మొత్తం కలిపి కూడా మనకి 80 సెంటీమీటర్సే ఉంటుంది, 1 మీటర్ అయితే ఉండదు. బ్లౌజ్ అయితే సూపర్గా ఉందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. మ్యాక్సిమం చాలా వరకు అయితే ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ని అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా, చాలా శారీస్ మీదకి కూడా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న ఈ బ్లౌజ్ మీద అయితే మొత్తం పింక్ రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ మీద డిఫరెంట్ ఫ్లవర్ కలర్స్ అయితే వచ్చేసాయండి. ఇక్కడ నేను తీసుకుంది అయితే బ్లాక్ మీద ఇలా గోల్డ్ అండ్ పింక్ ఫ్లవర్స్ వచ్చే విధంగా అయితే తీసుకున్నాను. బ్లౌజ్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. హ్యాండ్కి వచ్చిన వర్క్ని చూస్తున్నారు కదా, ఇక్కడ రోజ్ ఫ్లవర్ మధ్యలో మనకి సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుందండి. ఫ్లవర్స్ చుట్టూ అలాగే ఇక్కడ వచ్చిన గోల్డ్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్ లీవ్స్ చుట్టూ కూడా మనకి సిల్వర్ జరీతో అయితే ఒక లైన్ వచ్చేస్తుందండి. చాలా బాగుంది. ఇక్కడ వర్క్ మనకి డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఈ డిజైన్ పెట్టించుకుంటేనే హ్యాండ్కి మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. మీరు చిన్న హ్యాండ్ని పెట్టిస్తే పైన వచ్చిన ఫ్లవర్స్ అయితే కట్ అయిపోతాయండి, లుక్ అయితే పోతుంది. ఈ డిజైన్ ఉన్న వరకు అయితే మీరు డిజైన్ పెట్టించుకుంటేనే బాగుంటుంది హ్యాండ్కి. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి 12 ఇంచెస్ దాకా ఉంది, పొడవు వచ్చేసి కూడా 11 ఇంచెస్ దాకానైతే ఉంది. ఓవరాల్గా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి అయితే 2 పీస్ కాన్సెప్ట్లోనైతే వచ్చేసింది. మనకి ఒక పీస్లోనేమో ఇలా హ్యాండ్ వర్క్ అలాగే ఫ్రంట్ నెక్ ఉంటుంది, మరొక పీస్లోనేమో హ్యాండ్కి వచ్చిన డిజైన్ ఉంటుంది, బ్యాక్ నెక్ అయితే ఉంటుంది. బ్లౌజ్కి వచ్చిన బ్యాక్ నెక్ చూస్తున్నారు కదా, హెవీగా బాగుందండి. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే లుక్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి కూడా 10.5 ఇంచెస్ దాకా వచ్చేసిందండి. నెక్ కూడా వెడల్పుగా ఉంది చూస్తున్నారు కదా. నెక్ చుట్టూ వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ గోల్డ్ లీవ్స్ వచ్చాయి, పింక్ కలర్ రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంది, చాలా బాగుంది. నెక్ నిండుగా వచ్చేసింది. సైడ్ కూడా మనకి ప్లెయిన్గా ఉండకుండానైతే గోల్డ్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నెక్కి కూడా ఒక లైన్ వచ్చింది చూడండి వెడల్పుగా, ఇదైతే గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసిందండి, చాలా బాగుంది. ఫ్రంట్ నెక్ అయితే మనకి 7 ఇంచెస్ దాకా వచ్చేసింది. ఇక్కడ 7 ఇంచెస్లో కూడా సేమ్ బ్యాక్ నెక్ లో వచ్చిన డిజైన్ అయితే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్కి వచ్చిన వర్క్ ను కూడా చూపిస్తున్నాను చూడండి, నీట్గా వచ్చేసింది. ఆఫ్టర్ మనం బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కూడా లుక్ ఎలా ఉంటుందని అయితే కొంచెం నేను ఇలా హ్యాండ్ని పెట్టి అయితే చూపిస్తాను. చాలా బాగుందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే 100% వర్త్ ఇట్ అండి. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇలా హ్యాండ్కి అయితే నిండుగా వర్క్ వచ్చేస్తుంది. మీరు ఆపోజిట్ కలర్గా కానీ లేదా సేమ్ కలర్స్ మన శారీలో మిక్స్ అయి ఉంటాయి కదా, అలానైనా ఈ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఇక్కడ ఫ్రంట్ నెక్ను కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగానైతే రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి, లీవ్స్ వచ్చాయి. ఇక్కడ క్రాస్ కటింగ్లోనే బ్లౌజ్ అయితే ఉంది. ఫ్రంట్ నెక్ చాలా బాగుందండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్స్ వరకే ఉంటుంది, మరి పెద్దగా అయితే రాలేదు. ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉందండి. నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి. ఇక్కడ వర్క్ వచ్చింది అంతా కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ అయితే వచ్చేసిందండి. షైనింగ్ అయితే చాలా బాగుంది. పెట్టిన ప్రైస్కి అయితే 100% వర్త్ ఇట్ అండి. మీకు ఈ బ్లౌజ్ నచ్చితే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా బ్లౌజ్ని తీసుకుంటే మీకు ఎలా వచ్చిందనేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ని మెన్షన్ చేయండి. మరొక బ్యూటిఫుల్ పింక్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే ప్రత్యేకంగా మిర్రర్ వర్క్ కాన్సెప్ట్లోనైతే ఉంటుంది, విత్ కట్ వర్క్ కూడా వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ హ్యాండ్స్కి మొత్తం కూడా మనకి కట్ వర్క్ ప్యాటర్న్లోనైతే డిజైన్ వచ్చేసింది, ఎంబ్రాయిడరీ డిజైన్. మధ్యలో మిర్రర్స్ ఉన్నాయి కదండి, ఈ మిర్రర్స్ అయితే ప్లాస్టిక్ మిర్రర్స్ అండి, రియల్ మిర్రర్స్ అయితే కాదు. ప్లాస్టిక్ మిర్రర్స్ వచ్చాయి. డిఫరెంట్ షేప్లోనైతే ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి. వీటి చుట్టూ కూడా డిఫరెంట్ కలర్ థ్రెడ్తో అయితే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ హ్యాండ్కి మనకు ఒక లైన్ లెక్క కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. పైన మొత్తం కూడా మనకి సింగిల్గానైతే మిర్రర్ వర్క్ ఉంటుంది. మొత్తం కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా కలర్ శారీస్కి అయితే ఈ బ్లౌజ్ ఒక్కటైతే పేరప్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో గ్రీన్, ఆరెంజ్, వైలెట్ అలాగే వైట్ షేడ్లో కూడా మొత్తం ఈ మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే మీరు 6 ఇంచెస్ హ్యాండ్ అయినా పెట్టించేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డిజైన్ వచ్చింది కదా, ఎంతవరకు వచ్చిందో అంతవరకు కూడా ఈ
డిజైన్ మొత్తం పెట్టి బ్లౌజ్ని అయితే హ్యాండ్కి సెట్ చేయించుకోవచ్చండి. ఇక్కడ ముందుగా అయితే హ్యాండ్ చుట్టుకొలతని మీకు క్లియర్గా చూపిస్తాను. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 12.5 ఇంచెస్ వరకు వచ్చేసిందండి. ఇక హ్యాండ్ పొడవును కూడా చూసేద్దాం. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి కూడా మనకి దగ్గరగా 10 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన విధంగానైతే 6 ఇంచెస్ హ్యాండ్ లేదా 10 ఇంచెస్ హ్యాండ్ అయినా పెట్టి కుట్టించుకోవచ్చు. ఇక్కడ వర్క్ పోతుందన్న టెన్షన్ ఏముండదండి, విడివిడిగానే వచ్చేసాయి కాబట్టి ఈ మిర్రర్ వర్క్ డిజైన్ అంతా కూడా నచ్చిన విధంగా హ్యాండ్కి అయితే సెట్ చేయించుకోవచ్చు. ఇక బ్యాక్ నెక్ను కూడా చూసేద్దాం. బ్యాక్ నెక్ అయితే బ్యూటిఫుల్గా వచ్చేసిందండి. హెవీ నెక్ అండి, పెద్దగా ఉంటుంది నెక్ అయితే. ఇక్కడ నెక్ డీప్ని అయితే చూపిస్తున్నాను చూడండి. 11.5 ఇంచెస్ వరకు అయితే నెక్ డీప్ వచ్చేసింది. వెడల్పు కూడా చాలా బాగుంది, మంచి రౌండ్ నెక్లో వచ్చేసింది. ఇక్కడ రౌండ్ నెక్ కూడా మళ్ళీ మనకి కట్ వర్క్ ప్యాటర్న్లోనైతే డిజైన్ వచ్చేసింది. మీకు నచ్చితే ఇలా కట్ వర్క్ పెట్టించేసుకోవచ్చు, లేదంటే మామూలుగా సింపుల్గా రౌండ్ నెక్ పెట్టించుకున్న లుక్ అయితే బాగుంటుంది. ఇక్కడ హ్యాండ్కి చూసాం కదండి, అవే థ్రెడ్తో అయితే మనకి ఈ మిర్రర్ వర్క్ వచ్చేసింది. ఇక్కడ వచ్చిన బ్యాక్ నెక్లో కానీ హ్యాండ్స్లో కానీ మిర్రర్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ అండి. మంచి షైనింగ్తో అయితే ఉంది. బ్లౌజ్ అయితే లైట్ వెయిట్గా ఉందండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా చూస్తున్నారు కదా, దగ్గరగా 7.5 ఇంచెస్ వరకు అయితే వర్క్ వచ్చింది. మీరు నెక్ని ఎంతవరకు పెట్టించుకుంటారో అంతవరకు కూడా ఈ డిజైన్ అయితే ఉంటుంది. ఇక్కడ వర్క్ అంతా కూడా మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వచ్చేసింది. ఈ బ్లౌజ్ మాత్రం 1 మీటర్ దాకా వచ్చేసిందండి. 1 మీటర్కి ఎక్కువగా ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు, అంత పెద్దగా ఉంది బ్లౌజ్ పీస్ అయితే. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి, అండర్ 500 రూపీస్ లోపే మనకైతే ఈ బ్లౌజ్ పీస్ వచ్చేస్తుంది. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకైతే ఈ పింక్ బ్లౌజ్ నా శారీస్కి సెట్ అవుతుంది అనేసి అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ మనం కుట్టించుకున్న తర్వాత కూడా ఈ విధంగా లుక్ అయితే వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుందో. మనం పెట్టిన ప్రైస్కి అయితే 100% వర్త్ ఇట్ అండి. ఈ రోజులలో ఓన్లీ మనం ఇలాంటి వర్క్ చేయించాలంటేనే, బ్లౌజ్ పీస్ మనం తీసుకొని చేయించాలంటేనే ఎంత లేదన్నా ఒక 700 నుండి 900-1000 రూపీస్ అయితే పడుతుందండి ఖచ్చితంగా. అలాంటిది మనకి 500 రూపీస్ లోపే బ్లౌజ్ పీస్ వచ్చేస్తుంది. వర్క్ కూడా వస్తుంది కాబట్టి మీరైతే బ్లౌజ్ పీస్ని మిస్ అవ్వకండి. ఇక నెక్స్ట్ బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ నేను మరొక మంచి కలర్ కాంబినేషన్లో ఉన్న బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ కలర్ వచ్చేసి అయితే పికాక్ బ్లూ కలర్ బ్లౌజ్ని అయితే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ మీద మొత్తం కూడా మనకి పింక్ ఎల్లో షేడ్లోనైతే వర్క్ వచ్చేస్తుందండి. డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని ఫ్యాన్సీ శారీస్కి, పట్టు శారీస్కి అయితే ఇలాంటి బ్లౌజులు చక్కగా సెట్ అవుతాయని అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ముందుగా హ్యాండ్కి వచ్చిన వర్క్ని అయితే చూసేద్దాం. హ్యాండ్కి అయితే ఇలా మంచిగా మ్యాంగో డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్తో పాటుగా చిన్న ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇందులో పింక్ అండ్ ఎల్లో అలాగే గోల్డ్ జరీ వీవింగ్తో అయితే మొత్తం కూడా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ హ్యాండ్ కూడా మీకు నచ్చిన విధంగా అయితే 6 ఇంచెస్ హ్యాండ్ లేదా డిజైన్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు కూడా పెట్టయితే కుట్టించేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి మనకి 11 ఇంచెస్ అయితే వచ్చేసింది. 11.5 ఇంచెస్ వరకు ఉంది ఖచ్చితంగా అయితే. హ్యాండ్ పొడవును కూడా చూసేద్దాం. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే 10.5 ఇంచెస్ ఉందండి. మీకు నచ్చిన విధంగా మీ హ్యాండ్కి ఎంత డిజైన్ పడుతుంది, 9 ఇంచెసా 10 ఇంచెసా లేదా 10.5 ఇంచెసా అన్నది చూసుకొని అయితే పెట్టించేసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసిన వర్క్ పోయే ఛాన్స్ అయితే ఏముండదండి. మొత్తం కూడా ఇలా రౌండ్ డిజైన్ వచ్చింది కాబట్టి అంత తేడా అయితే ఏముండదు. ఇక బ్యాక్ నెక్ విషయానికి వస్తే మనకి బ్యాక్ నెక్ డీప్ని చూపిస్తున్నాను చూడండి. 10.5 ఇంచెస్ అయితే బ్యాక్ నెక్ డీప్ వచ్చింది. బ్యాక్ నెక్ కూడా వెడల్పు ఉందండి మంచిగా. చిన్న నెక్ పెట్టించుకునే వాళ్ళకి టెన్షన్ ఉండదు, కానీ కొంచెం పెద్ద నెక్ పెట్టించుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం డౌట్ ఉంటుంది నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి అయితే. అందుకనేసి నేను ఇలా టేప్తో అయితే మీకు చూపిస్తున్నాను. ఇక నెక్ చుట్టూ కూడా మనకి ఇలా ఎల్లో పింక్ కలర్లోనైతే ఈ విధంగా లీవ్స్ అలాగే ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. బాగుందండి. ఈ కలర్ మీద ఎల్లో పింక్ అయితే మంచి హైలైట్గా కనిపించేస్తుంది. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి 2 పీస్ కాన్సెప్ట్లో వచ్చింది కాబట్టి ఒక పీస్లోనేమో హ్యాండ్ వర్క్ ఫ్రంట్ నెక్ వచ్చేసింది, మరొక పీస్లో హ్యాండ్ వర్క్ బ్యాక్ నెక్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా మనకి 6.5 ఇంచెస్ వరకు అయితే వర్క్ వచ్చిందండి. సేమ్ బ్యాక్ నెక్లో డిజైన్ చూసాం కదా, అదే విధంగా ఇక్కడ ఈ బ్లౌజ్కి క్యాన్వాస్ వచ్చింది కదా బ్యాక్ సైడ్, అదైతే తీసేసుకోవచ్చు. అంత తేడా అయితే ఏముండదు బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు అయితే. ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే 200% వర్త్ ఇట్ అండి. ఇందులో కూడా బోలెడన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. అండర్ 350 రూపీస్ లోపే మనకైతే ఈ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం కుట్టించుకున్న తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందని అయితే హ్యాండ్ అని పెట్టి చూపిస్తున్నాను చూడండి. బ్యూటిఫుల్గా ఉంది కదా, లుక్ అయితే చాలా బాగుంది. నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి. మరొక
బ్యూటిఫుల్ ట్రెండింగ్ బెస్ట్ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ బ్లౌజ్ అయితే మీషోలో బాగా ట్రెండింగ్లో ఉంది. నేను కూడా ఒక 1 మంత్ నుంచి చూస్తున్నాను, కానీ ఇంత మంచిగా వస్తుందా అని అయితే నేను అనుకోలేదండి. సూపర్గా వచ్చేసింది డిజైన్ అయితే. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే బెస్ట్గా ఉంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే 1000% వర్త్ ఇట్ అనే చెప్తాను. ఇక్కడ వచ్చిన హంసల డిజైన్ ఉంది కదండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పింక్ అండ్ గ్రీన్ థ్రెడ్తో అయితే వర్క్ నీట్గా వచ్చేసిందండి. చాలా బాగుంది. సైడ్కి వచ్చిన ఫ్లవర్స్ కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ కాన్సెప్ట్లోనే వచ్చేస్తాయి. మధ్యలో హ్యాండ్కి మాత్రం ఇలా డిఫరెంట్గా గోల్డ్ జరీతో అయితే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. చాలా బాగుందండి. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకుంటే మాత్రం బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది. హెవీ లుక్ అయితే ఉంటుంది. తక్కువ ప్రైస్లో ఇంత బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుందని అయితే నేను అనుకోలేదండి. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, కానీ అంత మంచిగా వస్తుందని అయితే అనుకోలేదు. చాలా బాగా వచ్చేసింది. హ్యాండ్ చుట్టుకొలత కూడా చూస్తున్నారు కదా, 11.5 ఇంచెస్ వచ్చింది. పొడవును కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పొడవు వచ్చేసి కూడా మనకి 10.5 ఇంచెస్ వచ్చింది. మీరు 9 ఇంచెస్ వరకు కూడా ఈ డిజైన్ని పెట్టయితే హ్యాండ్కి సెట్ చేయించుకోవచ్చండి. నీట్గా ఉంది కదా, వర్క్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ సూపర్గా ఉందండి. ఫ్రంట్ నెక్ను కూడా చూపిస్తాను. మనకి హ్యాండ్లో సైడ్కి వచ్చాయి కదా ఫ్లవర్స్, అదే విధంగానైతే ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ మనకి పింక్ అండ్ గ్రీన్ థ్రెడ్తో అయితే వర్క్ ఉంటుందండి. చాలా బాగుంది. వర్క్ అయితే సింపుల్గా ఉంటుంది, నీట్ లుక్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్ అయితే. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఈ బ్లౌజ్ క్యాటలాగ్లో ఉన్నాయి. ఇక్కడ మరొక పీస్ మీద అయితే బ్యాక్ నెక్ డిజైన్ వచ్చేసిందండి. బ్యాక్ నెక్ కూడా మంచి వెడల్పుగా వచ్చేసింది. నెక్ డీప్ని కూడా ఇక్కడ నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను. నెక్ డీప్ వచ్చేసి అయితే మనకి దగ్గరగా 10.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. పెద్దగానే వచ్చేసింది నెక్ అయితే. ఈ నెక్ చుట్టూ కూడా మనకి ఫ్రంట్ నెక్లోనేమో గ్రీన్ అండ్ పింక్ థ్రెడ్తో ఇలా ఒక లైన్ వచ్చేసింది కదా. బ్యాక్ నెక్కి వచ్చేసేసరికి గోల్డ్ జరీ వీవింగ్ అలాగే గ్రీన్ థ్రెడ్తో అయితే మనకి నెక్ లైన్ వచ్చేస్తుంది. తర్వాత అయితే ఫ్లవర్స్ మనకి హ్యాండ్లో చూసిన విధంగానే వచ్చేసి నెక్ సెంటర్లో మాత్రం ఒక చిన్న హంస డిజైన్ వచ్చేసింది. సైడ్కి అయితే లీవ్స్ డిజైన్ అయితే గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుందండి. ఈ వర్క్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి. చాలా బాగుంది. బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే క్యాన్వాస్ వచ్చిందండి. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే మొత్తంగా కలిపి 80 సెంటీమీటర్సే ఉంటుందండి, మీటర్ అయితే ఉండదు. కానీ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. సూపర్గా వచ్చేసింది. ఇక్కడ వర్క్ వచ్చిందంతా కూడా మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనం బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత ఆఫ్టర్ హ్యాండ్ లుక్ ఎలా ఉంటుందని అయితే కొంచెం మీకు పెట్టి చూపిస్తాను. కొంచెం క్లారిటీ వస్తుంది కదా. ఈ విధంగానైతే బ్యూటిఫుల్గా ఉందండి. లుక్ అయితే చాలా బాగుంది. చాలా శారీస్ మీదకి కూడా ఈ బ్లౌజ్ని అయితే చక్కగా పేరప్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. వర్క్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది. ఈ బ్లౌజ్ మీదనైతే నచ్చిన వాళ్ళు, మీ దగ్గర ఈ బ్లౌజ్ లేదు అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. మీ బ్లౌజ్ కలెక్షన్లో ఈ బ్లౌజ్ని అయితే తప్పనిసరిగా యాడ్ చేసుకోండి. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. హెవీగా వర్క్ వద్దు, సింపుల్గా ఉండాలి అంటే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్ వర్క్ వచ్చేస్తుంది, విత్ బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే. ఇక్కడ మనకి ఎల్లో, రెడ్ అలాగే వైట్ థ్రెడ్తో అయితే ఇలా కచ్ వర్క్ వచ్చేస్తుంది. ఈ కచ్ వర్క్ కూడా మొత్తం ఈ విధంగానైతే ఉంటుందండి. రౌండ్ డిజైన్ అయితే వచ్చేసింది హ్యాండ్కి అయితే. ఇక్కడ ఈ పొడవంతా వచ్చేసి కూడా మనకి 9 ఇంచెస్ వరకు ఉంటుంది. నేనైతే టేప్తో క్లియర్గా మీకు చూపించేస్తాను. సింపుల్గా ఉంటుందండి వర్క్ అయితే. మీరు పట్టు శారీస్ మీదకి, ఫ్యాన్సీ శారీస్ మీదకి, వేటి మీదకైనా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ పొడవు చూస్తున్నారు కదా, దగ్గరగా మనకి 9 ఇంచెస్ నుండి 9.5 ఇంచెస్ వరకు అయితే వచ్చేస్తుందండి. 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ కూడా నిండుగా వచ్చేసింది. చాలా బాగుంది. సింపుల్గా ఉంది వర్క్ అయితే. ఇక బ్యాక్ నెక్ విషయానికి వస్తే బ్యాక్ నెక్ అయితే కొంచెం చిన్నగా ఉందండి. ముందు చూపించిన బ్లౌజ్ పీస్లలో వచ్చిన నెక్ కంటే కూడా ఈ నెక్ అయితే కొంచెం చిన్నగా ఉంది. డీప్ని కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 9.5 ఇంచెస్ ఉంది, కానీ వెడల్పు వచ్చేసేసరికి కొంచెం చిన్నగా ఉంది. ఈ నెక్ కంతా కూడా వైట్, రెడ్, ఎల్లో షేడ్లోనైతే ఈ విధంగా చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. సైడ్ కూడా నెక్ ఖాళీగా ఉండకుండానైతే ఇలా నిండుగానైతే వర్క్ వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, మనకి నెక్ సెంటర్లో కూడా ఒక రౌండ్గా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. చాలా బాగుందండి ఇక్కడ వచ్చిన డిజైన్ అయితే. ఇక ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే ఫ్రంట్ నెక్ కూడా మనకి 7 ఇంచెస్ దాకా అయితే వచ్చేసింది. క్రాస్ కటింగ్లోనే ఈ డిజైన్ అయితే ఉందండి. చాలా బాగుంది. ఇక్కడ నేను పర్పుల్ షేడ్లో ఉన్న బ్లౌజ్ని అయితే తీసుకున్నాను. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను పిక్ని అయితే యాడ్ చేస్తాను. మీరైతే కలర్స్ని అయితే చూసేయచ్చు. మీకు నచ్చిన కలర్ కావాలంటే ఒకసారి క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూడండి. మీ శారీ మీదకి సూట్ అయ్యే కలర్ అయితే ఉంటుంది కదా. ఈ బ్లౌజ్ అయితే ఇలా మనం బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే లుక్ చాలా బాగుంటుందండి. హ్యాండ్కి ఒక పెద్ద ఫ్లవర్ మాత్రమే సింపుల్గా వస్తుంది. బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. నాకు ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా బ్లౌజ్ని తీసుకున్నారా? తీసుకుంటే
కామెంట్ సెక్షన్లో అయితే మీ కామెంట్ని మెన్షన్ చేయండి. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి. ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ కూడా మనకి 1 మీటర్ దాకా వచ్చేసింది. అలాగే మొత్తం కూడా వర్క్ వచ్చింది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే కాబట్టి చాలా బాగుందండి. ప్రైస్ కూడా అండర్ 500 రూపీస్ లోపే మనకైతే బ్లౌజ్ వచ్చేస్తుంది. మరి ఈరోజు నేను తీసుకొచ్చిన బ్లౌజెస్లలో మీకే బ్లౌజెస్ నచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే ప్లీజ్ కామెంట్ని మెన్షన్ చేయండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ కూడా త్వరలో అయితే 10,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వబోతుందండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మన ఛానల్లో ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటుంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను త్వరలో ఆ కలెక్షన్ని తీసుకొస్తాను. పర్టికులర్గా మీరు శారీ కానీ జ్యువెలరీ లేదా బ్లౌజ్ కలెక్షన్ రివ్యూ మీకు నచ్చింది, మీ శారీ మీకు సూట్ అవుతుంది లేదా శారీ కావాలి అనుకున్న వాళ్ళు వాటి కోడ్స్ని లింక్స్ని అయితే నాకు ఇన్స్టాలో DM చేయండి. నేను ఆ శారీని అయితే మీరు ఏ శారీ లేదా ప్రోడక్ట్ లింక్ పంపారో వాటి రివ్యూస్ని అయితే మీకు షేర్ చేస్తాను. చూసిన తర్వాత మీరైతే ఆర్డర్ని చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.